ఈరోజు అవినీతి వ్యతిరేక ర్యాలీ 9 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో భారీ అవినీతి కుంభకోణం. బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు రోజుకు ఒక వికెట్ పడిపోతుంది. ఢిల్లీలో ఒక వికెట్ పడితే ఇక్కడ ఒక వికెట్ పడుతుంది. మొన్న సాక్షాత్తు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రాష్ట్రంలో 420ని జైల్లో పెట్టాల్సిన సబిత ఆమె 420లో ఇరుక్కుంది. ఈరోజు రాష్ట్రం పతనం అయిపోయింది. కారణం 2 కుటుంబాలు, ఒకటి కేసీఆర్, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక ఆయన కేసీఆర్ గారు దురాలోచనలతో ఈ రాష్ట్రం నాశనం అయిపోతే, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి దురాశతో ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు జైలుకు పోతే, కేసీఆర్ ని నమ్మిన వాళ్ళు పైకి వెళ్ళిపోయినారు. దాదాపు 100 మంది అమాయకులు. ఈ రోజు కూడా నేను టీవీలో చూస్తున్నా. ఆయన సమ్మయ్య, వినయ్ భాస్కర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైకి ఎక్కారు. దూకుతామంటారు, దూకరు. మళ్ళీ పోయి అంట పోలీసు వాళ్ళు పోయి నచ్చ చెప్పారంట వాళ్ళకి, దూకొద్దయ్యాన్ని. ఆయన వెనక్కి తిరిగి వస్తున్నారు. ఆ రోజు హరీశ్వర్ రావు ఆయన పైన కృష్ణాలు పోసుకొని అగ్గిపుల్ల ఎలగనే తడిసిపోయిన అగ్గిపుల్ల గీసి ఆయన చూసి ఆ కుర్రోడు చనిపోయినాడు. అప్పుడు నాకు గుర్తు రావడం. ఇంకో కుర్రోడు శ్రీకాంత్ నిజంగా కృష్ణాలు హరీష్ పోసుకున్నాడు కదా, నాయకుడే పోసుకున్నాడు, నేనెందుకు పోసుకోకూడదని పోసుకొని పాప అమాయకుడు ప్రాణాలు పోయినాయి. నేనేం అడుగుతున్నానంటే, ఇన్ని రోజులు రాష్ట్రంలో పెట్టుబడులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, సర్వనాశనం అయిపోయింది. నేను మొన్న ఎకనామిక్ సర్వే గురించి చెప్పా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో పెట్టుబడుల్లో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో, పారిశ్రామిక పెట్టుబడుల్లో, విద్యారంగంలో, అన్నిట్లో, ఉపాధిలో దేశంలో మొదటి 2-3 స్థానాల్లో పోటీ పడ్డాం. బెంగళూరుతో, పూణేతో, బాంబేతో, చెన్నైతో. ఈరోజు ఎకనామిక్ సర్వేలో ఒకసారి మనం చదువుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి. గ్రోత్ రేటు, వృద్ధి రేటులో మనం 11వ స్థానం పోయినాం. బీహార్ మొదటి స్థానానికి పోయినాం. తలసరి ఆదాయంలో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మనం 11వ స్థానం పోయినాం. బీహార్ మొదటి స్థానానికి పోయినాం. చాలా స్థానాల్లో మనం మొదటి వచ్చాం. మన లోక్సభలో ఆయన చెప్పినాడు, హోంశాఖ సహాయ మంత్రి, ఈ దేశంలో 9 సంవత్సరాల్లో ఆయన అఫీషియల్ గా లోక్సభలో చెప్పింది, ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ చేస్తున్నారంటే 2వ స్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ దేశంలో అమ్మాయిల్ని రేప్ చేసి, మానభంగం చేసి, హత్య చేసే దాంట్లో మొదటి స్థానం ఏదంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ దేశంలో మొన్న ఇంకొక సర్వే వచ్చింది, అయ్యా మురికి పట్టణాలు ఎక్కడున్నాయి ఈ దేశంలో అని సర్వే వస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం వచ్చింది. అందుకని కిరణ్ కుమార్ రెడ్డి ఘనత, రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు, కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు, ఈ రాష్ట్ర ప్రతిష్ట చాలా పైకి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. మన కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఏక నిరంజన్, ఆయనకి ఏ మంత్రి సహకరించడం, ఎవరితో అవసరం లేదు. ఆయన ఎక్కడో సైనిక పరిపాలనలో ముషారఫ్ లాగా ఉండాల్సిన ఆయన్ని తీసుకుని వచ్చి ఇక్కడ డెమోక్రసీలో ఈ 8 కోట్ల మందిని పరిపాలించడం ఆయన పెట్టారు. ఆయనకి సైనిక పరిపాలన తప్ప మామూలు పరిపాలన ఇది. మొన్న ఆయన వింతగా చెప్పాడు, ఈ రాష్ట్రంలో మొదటి నుంచి సాంప్రదాయంగా 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ జరగద్ది. మేము ఉన్నప్పుడు తూచా తప్పకుండా 1వ తేదీ, 15వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తర్వాత ఎప్పుడైనా ఈయన వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి కేబినెట్ మీటింగ్, డిఆర్సీ మీటింగ్, జిల్లాలో సమీక్షా మండలి సమావేశాలు 3 ఏళ్లకు ఒకసారి జరుగుతున్నాయి. 3 నెలలకి ఇది జరగాల. మొన్న కేబినెట్ మీటింగ్ జరిగితే మంత్రులు కొట్లాట్లు, తగులు, నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటున్నారు. అందుకని ఆయన పెట్టడంలా. మొన్న మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారంట, 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ పెడతారంట. అది కేబినెట్ నిర్ణయం అంట. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన, ఘోరమైన పరిస్థితులు. ఈ రాష్ట్రం ఈ రోజు అత్యంత ఘోరమైన ప్రతి రంగంలో ఆఖరణ పారిశ్రామిక రంగం. మొన్న ఎన్టీవీలో వాళ్ళు మొత్తం 6 గంటల నుంచి సాయంత్రం 10:30 దాకా చర్చ పెట్టారు, డిబేట్ పెడితే పారిశ్రామిక రంగ సమాఖ్య అధ్యక్షులు వచ్చినారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా 22,000 పరిశ్రమలు బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి, 6,000 పరిశ్రమలు మూతపడ్డాయి, 2 లక్షల మంది కార్మికులు రోడ్డును పడ్డారు, కొత్త పెట్టుబడులు ఏమి రావడం లేదు, మధ్యలో బ్యాంకులు లోన్లు ఇవ్వడం ఆపేశాయి. ఆంధ్రప్రదేశ్ అంటే బయట ముద్దాయిలాగా చూస్తున్నారు మమ్మల్ని, మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఆ పరిస్థితి లేదు. 6 సంవత్సరాలు పరిపాలించిన రాజశేఖర రెడ్డి కుటుంబం క్షమాపణలు చెప్పాలా? ఈ రాష్ట్రం వ్యవస్థను సర్వనాశనం చేసి కుప్పకూల్చి అందరూ జైలు పాలై ప్రతిష్ట
దిగజారిపోయేదానికి కారణమైన వైఎస్ఆర్ కుటుంబం అదే ఇంకెవరైనా అయితే సిగ్గుతో తలదించుకొని ఇంట్లో నుంచి బయట రాకుండా ఉంటారు. మనం ఎవరైనా కానీ తప్పు చేస్తే మన ఇంట్లో ఒక పెద్ద, నేను ఒకటి అడుగుతున్నా, నిద్ర లేసి ఎవరు ఏ కోర్టు బెయిలీకపోయినా, మొన్న ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణకి లోక్సభలో విగ్రహం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి వచ్చారు. ఉదయాన్ని తిరిగి వచ్చారు మొదటి విమానంలో. 10 రోజులు సుప్రీంకోర్టు బెంచ్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, అతిపెద్ద కేసు ఇది, ఆర్థిక నేరాలతో భారతదేశం అతలాకుతలం అయిపోతుంది, లోతైన ఇన్వెస్టిగేషన్ జరపాల జగన్మోహన్ రెడ్డి కేసు అని చెప్పింది. సాయంత్రం విజయమ్మ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూర్చొని నా కొడుకుకి బెయిల్ రానికుండా చేశారని చెప్పారు. అంటే ఎంత తల్లి చెల్లి భార్య. నేను ఒక్కటి అడుగుతున్నాను, 2004 తర్వాత 2004 ముందు నేను క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఒక అజెండా వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో ఉండే ఇల్లు, గవర్నమెంట్ భూమిలో ఉండే ఇల్లు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కనీస మామూలు రేటుకి, నామినల్ రేటుకి ఇవ్వమని చెప్పేసి అజెండా వచ్చింది. మేమందరం చర్చించుకొని పక్కన పెట్టాం. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అఫిడవిట్ లో 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వదస్తూరితో ఆయన సంతకం పెట్టిన అఫిడవిట్ లో, అయ్యా నేను ఆర్థికంగా దెబ్బతినిపోయినాను, నేను ఉండే ఇంటిని రెగ్యులరైజ్ చేసి నామినల్ రేట్ వేసి నాకు ఇండి అని చెప్పేసి నువ్వు పెట్టుకున్నావు. అటువంటిది ఈ రోజు ఇంద్రభవనాలు కట్టుకున్నావు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు లేని 1,10,000 చదరపు అడుగులు బెంగళూరులో 29 ఎకరాల్లో ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉంటా. 1,00,000 అడుగుల్లో లోటస్ పండ్లో నీకు ఎక్కడి నుంచి వచ్చింది, స్టార్ హోటల్ లాగా నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాం. సాక్షి బిల్డింగ్ల దగ్గర నుంచి, నీ భారతీయ సిమెంట్స్ దగ్గర నుంచి వేల కోట్లు, సిబిఐ, సాక్షాత్ సిబిఐ పుట్టిన తర్వాత ఈ దేశంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఒక్క వ్యక్తి కారణంగా 43,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం కాబడిందని చెప్పింది ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నా. కానీ అరే మీ కుమారుడు దోపిడీ చేస్తే జైలుకు పోయి శ్రీలక్ష్మి చెంగున ఎగిరేది. శ్రీలక్ష్మి ర్యాంకర్ ఆమె, ఇండియాలో ఐఏఎస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆమె, ఎక్కడికో క్యాబినెట్ సెక్రటరీ కావాల్సిన ఆమె దోగాడుతా ఉంది. 3 చక్రాల్లో వచ్చి లోపలికి పోలేక కోర్టు లోపలికి పోలేని పరిస్థితి వచ్చింది. అరే బిపి ఆచార్య జైలుకు పోయినాడే, నిమ్మగడ్డ ప్రసాద్ జైలుకు పోయినాడే, మోపిదేని వెంకటరమణ జైలుకు పోయినాడే, మంత్రులు వర్షపెట్టి జైలుకు పోతున్నాడే. సిగ్గు లేదా మీకు నడుస్తా ఉన్నా? ఇంకా మీరు జగనన్న రావాలా, జగనన్న వచ్చి ఏం చేసిన, జగనన్న వచ్చి ఘోరమైన పరిస్థితి. ఒక్కసారి అసలు భాషను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తాం. అని నేను అడుగుతా ఉన్నా, ఈ ఊర్లో ఏదైనా ఒక ఊర్లో ఒకరోజు వేకువజామునే పోలీసులు వచ్చారు. అక్కడ ఉండే ఒక పెద్ద మనిషిని జైలుకి తీసుకుపోయినారు, పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా భార్య, కొడుకులు, పక్కింటోళ్ళు, బంధువులు అందరూ పోతారు. ఏమయ్యా ఏం చేశాడని అడుగుతారు. అయ్యా మీ పెద్ద ఆయన ఒక 5 లక్షల రూపాయలు వేరే వాళ్ళని మోసం చేశాడు, దొంగతనం చేశాడు, లేదా ఏదో ఒకటి చేశాడు. అప్పుడు కొడుకు చెప్తారు, భార్య చెప్తారు, కోడలు చెప్పద్ది. అయ్యా 5 లక్షలు మా 2 ఎకరాలు అన్ని మీకు ఇస్తాం, వదిలిపెట్టండి, లేకపోతే ఈ నగలు ఉన్నాయి తీసుకోండి. పక్కింటి వాళ్ళు, అల్లుళ్ళు, మామ చూసి మా నాయన్ని, మా మామని, మా భర్తని పంపించేయండి, 5 లక్షలు కాబట్టి 10 లక్షలు తీసుకోండి అంటారు. కానీ మా జగన్మోహన్ రెడ్డికి బెయిలీ లేదు, బెయిలీ లేదు, బెయిలీ లేదు అంటారు. కానీ ఒరే అవ్వ కావాలా, బువ్వ కావాలా, జగన్మోహన్ రెడ్డి సంపాదించిన 1000 కోట్లు కావాలా, ప్రజలు నాశనం అయిపోవాలా, మంత్రులు జైలుకు పోవాలా, కానీ ₹1 మాత్రం ప్రభుత్వానికి, ప్రజలకు తిరిగి ఇవ్వరంట. వీళ్ళు అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు తిడతారు. ఎందుకు ఆడిపోసుకుంటారు అని అడుగుతున్నా. నీ కొడుకు సంపాదించిన డబ్బు, నీ కొడుకు సంపాదించిన 1000 కోట్లు నీ కొడుకు వల్ల నాశనం అయిపోయే సంగతి నీకు కనపడలేదా? ఎందుకు చంద్రబాబు నాయుడు ఆడిపోసుకుంటారని చెప్పేసి నేను అడుగుతాను. ఈరోజు సిబిఐ, ఒకనాడు సిబిఐ ఏదైనా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే చీఫ్ జస్టిస్ గా కపాడియా వచ్చిన తర్వాత, న్యాయ వ్యవస్థ యాక్టివ్ అయిపోయిన తర్వాత, కీలక పాత్ర పోషించిన తర్వాత, మొన్న బొగ్గు కుంభకోణంలో సుప్రీంకోర్టు ఒకటే అడిగింది, ఎందుకు మీరు ఫైన్లు అక్కడ మంత్రికి పంపించారు, ఎందుకు కేంద్ర మంత్రి చూశాడు, ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఫైల్ పోయింది? జాగ్రత్త, కేంద్ర ప్రభుత్వానికి డిక్టేట్ చేసింది సుప్రీంకోర్టు. నెల రోజుల లోపల సిబిఐకి మీరు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తారా, లేకపోతే మమ్మల్ని ఏమంటారా అని చెప్పేసి మాట్లాడారు. అరే ఈరోజు దాసరి నారాయణరావు పోతున్నాడు, ఏ రాజా కేంద్ర మంత్రి జైలుకు పోయి వచ్చినాడు, చౌతాల 78 సంవత్సరాల హర్యానా మాజీ ముఖ్యమంత్రి టీచర్ల నియామకంలో
మెరిట్ని పక్కన పెట్టేసేసి నా అనుచరులు చెప్పింది ఏంటి అంటే వాడు ₹1,00,000 ₹2,00,000 టీచర్లు ఉద్యోగాలు తీసుకుంటే 10 సంవత్సరాలు చౌతల్లా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ 50 మందిని జైల్లో పెట్టారే. ఇంకా 43,000 కోట్లు సిబిఐ లెక్కల ప్రకారం 43,000 కోట్లు, మా లెక్కల ప్రకారం 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళని ఎక్కడ పెట్టాలా, ఎన్నేళ్ళు జైలు శిక్ష చేయాలని చెప్పేసి అడుగుతుందా. నీకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా బిడ్డ? మిగతా జైల్లో ఉండే వాళ్ళందరికీ తల్లులు లేదా? విజయసాయి రెడ్డికి తల్లి లేదా? విజయసాయి రెడ్డికి తండ్రి లేదా? ఎక్కడ? అందుకనే నేను అడుగుతున్నాను, ఈరోజు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో నాశనం అయిపోయి పెట్టుబడులు అంతా పోయిన తర్వాత, ఎవరికి ఉద్యోగాలు రాకుండా పోయిన తర్వాత, ఐటీ కంపెనీలన్నీ ఖాళీగా అయిపోయి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం మిగిలింది అని చెప్పేసి అడుగుతున్నా. ఈ రోజు నువ్వు చలో అసెంబ్లీ పిలిపించావు, నువ్వు పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నావు, మళ్ళీ రేపు బంద్ కాల్ ఏర్పాటు చేశావు. వారానికి ఒక బంద్ కాల్ఫర్ చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటే ఏంది నువ్వు సాధించేది వల్ల కాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. మీరు బస్సు ఎక్కండి, మీరు రైలు ఎక్కండి, మళ్ళీ ఎక్కడన్నా చర్చ వస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడితే, భవిష్యత్తు గురించి మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సత్తా ఉండే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఈ రాష్ట్రం ఇప్పుడు నేను ఎమ్మెల్యేనో లేకపోతే వేదిక మీద ఉండేవాళ్ళు ఎమ్మెల్యేనో అయినా కాకపోయినా వచ్చే రాష్ట్రానికి వచ్చే రాష్ట్రం లేదు. కానీ ఈ రాష్ట్రంలో వచ్చే తరాలు, రాబోయే తరాలు, చదువుకున్న బిడ్డలు, వీళ్ళందరూ పెట్టుకున్న ఆశలు, రైతులు పెట్టుకున్న ఆశలు ఏం కావాలని చెప్పేసి అడుగుతా ఉండాలి. ఏమి చరిత్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి ఓట్లు వేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉంటాను. అందుకనే తెలుగుదేశం పార్టీ బాబు గారు 208 రోజులు జనంలో తిరిగిన తర్వాత, రైతుల కష్టాలు చూసిన తర్వాత, ఈ దేశంలో 2వ స్థానంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ 9 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన అని చెప్పిన తర్వాత, రైతుల రుణమాఫీ మొత్తం సమూలంగా టోటల్ గా రుణాలు మాఫీ చేస్తాను, వచ్చిన మొదటి సంతకం పెడతానని చెప్పేసి బాబు గారు చెప్పారు. రెండవది ఉద్యోగ విప్లవం. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు వస్తాయి, పరిపాలన గాడిలో పడద్ది, లక్షల మందికి ఉద్యోగ విప్లవం సాధించి తీరుతామని చెప్పేసి ఆ సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకే ఉందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇంతకుముందు వెంకటస్వామి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే, ఎన్టీ రామారావు గారికి 7 మంది కొడుకులు, 5 మంది కూతురు, మళ్ళీ 7 మంది కోడళ్ళు, 5 మంది అల్లుళ్ళు. అరే ఎవరు సెక్రటేరియట్ లో అడుగు పెట్టినట్టు కానీ, ఒక స్థలం తీసుకున్నట్టు కానీ, ఒక గని లీజుకి తీసుకున్నట్టు, ఒక మైన్ తీసుకున్నట్టు, ఒక SEZ తీసుకున్నట్టు, ఒక ఫ్యాక్టరీకి లైసెన్స్ తీసుకున్నట్టు, లేదంటే ఆ 17.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఒక కొత్త ఇల్లు కట్టుకున్నట్టు చూపించమని అడుగుతున్నాను. మొత్తం మీద నిజాయితీగా బతికరే, మేము నిజాయితీగా బతికమే. మరి రమేష్ ఇట్లాంటి వాళ్ళు మంత్రులుగా చేసి, మేమంతా చేసి హైదరాబాద్ లో బాడిగిళ్ళలో ఉన్నామే. తెలుగుదేశంలో మొత్తం ఉండేవాళ్ళలో 10% మందికి సొంత ఇళ్ళు లేవే. మీకెందుకు ఇంత ఆశ అని అడుగుతుందా. మన మోత్పల్లి నరసింహులు గారు శాసనసభలో మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు లేచి అరుస్తా ఉన్నారు. ఆ 15 మంది లేస్తే నరసింహులు గారు అడిగారు, మీరు లేచిన వాళ్ళల్లో ఒక్కడికైనా 100 కోట్లు తక్కువ సంపాదించిన వాడు ఉన్నాడా మీరని చెప్పేసి అడిగారు. లేదు. మొత్తం బంధుమిత్ర సపరివార సమేతంగా రాజశేఖర రెడ్డి బావమర్తి, రాజశేఖర రెడ్డి అల్లుడు మొత్తం దోచుకుంది. అరే నేను అడుగుతున్నానయ్యా, ఈ దేశంలో ప్రపంచంలో ఏ రాజైనా, ఏ నియంత అయినా కూతురి మీద ప్రేమ ఉంటే, పేదోడికి 2 ఎకరాలు అడిగితే దిక్కులేదే. బయ్యారంలో అల్లుడు బ్రదర్ అనిల్కే నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డాక్యుమెంట్స్ తో కూడా చూపించా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రక్షణ స్టీల్స్ కి బయ్యారం గనులు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU చదివినిపించా. దాంట్లో ఉంది, అయ్యా బయ్యారంలో 1,40,000 ఎకరాల గనులు రక్షణ స్టీల్స్ కి ఒప్పందం చేస్తున్నాం. ఈ ఒప్పందం రక్షణ స్టీల్స్ కంపెనీ జీవిత కాలం, ఆ కంపెనీ ఉన్నంత వరకు, లేదా ఆ 1,40,000 ఎకరాల్లో ఆఖరి టన్ను ఖనిజం అయిపోయినంత వరకు, వాళ్ళు సచ్చినంత వరకు, లేకపోతే పూర్తి అయిపోయినంత 1,41,000 ఎకరాలు అల్లుడికి కట్నంగా ఇస్తే, కూతురికి కానుకగా ఇస్తే ఎవడప్ప సొత్తు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీ రాజ్యం మళ్ళీ కావాలంట, జగనన్న రాజ్యం వస్తే ఇంకెన్ని లక్షల ఎకరాలు మీరు దోచుకుంటారు అని చెప్పేసి అడుగుతాము. అరే ఇక్కడ ఉండే పేదోడికి
నేనంతా ఊరి గుడిసెలు లేకుండా చేస్తానంటే అది చేసింది పక్కా ఇల్లు తెచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో ఒక స్లాబ్ పోసే ఇల్లు తెచ్చింది ఎన్టీ రామారావు గారు. ఇచ్చాము. ఎన్ని అడుగులు ఇస్తున్నాం? ఒక పేదోడికి 172 అడుగులు 2.5 అంకణం ఇస్తున్నా. మొత్తం దాంట్లో తాత, అవ్వ, మనవరాలు, మనవడు, కొడుకు, కోడలు అందరూ అక్కడే ఉన్నారు. మీరు 5 మంది ఉంటే 3,50,000. పులివెందుల్లో 5 ఎకరాలు నువ్వు కట్టిన ఇల్లు, లోటస్ పాండ్లో కట్టిన ఇల్లు, హైదరాబాద్లో కట్టిన ఇల్లు, బెంగళూరులో కట్టిన ఇల్లు, ఒక కుటుంబం 3,50,000 చదరపు అడుగులు. ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. ఏ రాజులకైనా ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఆనాడు మోతీలాల్ నెహ్రూ స్వాతంత్రానికి ముందు సమరయోధుడు అతను. అని ఆయన బారిస్టర్ ఆఫ్ లా, ఆయన పెద్ద అడ్వకేట్, విపరీతంగా సంపాదించేవాడు. కోర్టులో పోయి నిలబడితే లక్షల రూపాయలు ఆ రోజుల్లో వచ్చాయి స్వతంత్ర భారతదేశానికి. ఆనాటి విలువతో 40 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు దేశానికి ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండారే. నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ వరకు, ఈ రోజు వరకు ఏదైనా ఒక విషయంలో మంచి అంటే మంచి చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ కి మనం పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు కాంగ్రెస్ పార్టీ మీద, అవినీతి మీద పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు నిన్నగాక మొన్న విజయమ్మ రోడ్డు మీద పోతే షర్మిలమ్మ చెప్పద్ది, అయ్యా నువ్వు తోసి అంటది. అవిశ్వాసం పెట్టు చంద్రబాబు, నువ్వు తోసి అంటది. వైఎస్ విజయమ్మ అమ్మ వచ్చేసేసి ప్రెస్ వాళ్ళని పిలిచి, ఇంగ్లీష్ ప్రెస్ వాళ్ళని పిలిచి, మేము ఎలక్షన్లు అయిపోగానే కాంగ్రెస్ నిలబెడతాం, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తాం. ఈమె తోసేయమంటది, ఆమె నిలబెడతానంటది. తిక్కల పార్టీ కాదు, ఏదైనా పార్టీ అని అడుగుతాం. మీ పాలసీ ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తైంది, ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తొయ్యలేదు. చంద్రబాబు నాయుడు కొనమంటావా? నీకు శక్తి ఉంటే ఈ రోజు ఉండే 146 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 15 మందిని పడిపోతుంది ప్రభుత్వం. కొనుక్కోవడం, అమ్ముకోవడం మా చేత కాదు. నీ మాదిరిగా దోచుకున్న డబ్బులు టన్నులు కొద్ది లీడర్ సినిమాలో మాదిరిగా అపార్ట్మెంట్లంతా పేల్చి పెట్టే పరిస్థితి లేదు. అక్కడున్న ఇడుపుల పాయలో కిందుండే అండర్ గ్రౌండ్ లో మేము పూడ్చి పెట్టలే, ఏ రోజు అవినీతి చేయలే. అందుకనే ఈరోజు మీకు టైం వచ్చింది. సర్వేలు చెప్తా ఉన్నాయి, గ్రాడ్యువల్ గా అవినీతి పరులకి ప్రజల్లో చైతన్యం వస్తా ఉంది, ఫలితాలు వస్తా ఉన్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి. ఈ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే జిల్లాలో ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 4.5 టీఎంసీలు సోమశిల నుంచి అనంతపురం, కడపకు తీసుకుపోతామంటే నిరాదీక్షలు కూర్చొని పోరాడి ఆపారు. ఈ రోజు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. కండలేరు నుంచి 6.3 టీఎంసీలు, 1 టీఎంసీ 2 టీఎంసీలు కాదు, 6.3 టీఎంసీలు కండలేరు కింద నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి 7,300 కోట్ల రూపాయలు టెండర్. అరే 100 కోట్లు 200 కోట్లు కాదు, 7,300 కోట్లు కండలేరు నుంచి నీళ్లు తీసుకెళ్లిపోతాను. ఎవరి తాత సొత్తు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 4 టీఎంసీలు కేపీ కెనాల్, కండలేరు రిజర్వాయర్ నుంచి, కండలేరు పూండి కెనాల్ నుంచి తిరుపతికి, శ్రీకాళహస్తికి 4 టీఎంసీలు ఇస్తున్నాం. తమిళనాడుకి 15 టీఎంసీలు మనం ఇవ్వాలా. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఒప్పందం, అది ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. మనకి 2,50,000 ఎకరాలకి గూడూరు డివిజన్ లో రైతులకి నీళ్ళు ఇవ్వాలి. 50,000 ఎకరాలకి తిరుపతి, చిత్తూరు జిల్లాలో నీళ్లు, 3,00,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలా. గూడూరు, తిరుపతి, మద్రాసు, వెంకటగిరి అన్ని పట్టణాలకి తాగునీరు ఇవ్వాలి. ఈరోజు వాటి ఏమిటికి సంబంధం లేకుండా